హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సింధురాసురుడు కార్తికేయుడి మనస్సును మార్చి మనసులో ఇక కైలాసంలో నా రాక్షస ప్రవృత్తిని ఉపయోగించి అందరినీ నా పాదాల దగ్గరికి తీసుకువస్తాను, ఇదే నా విజయానికి నాంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత కైలాసంలో వినాయకుడు తన సింహాసనంపై పడుకొని కలలో భోజనం గురించి ఆలోచిస్తూ కలవరిస్తూ ఉంటాడు. అప్పుడే మూషికం వచ్చి వినాయకుణ్ణి ఎంత పిలుస్తున్నా లేవకపోవడంతో చక్కిలి గింతలు పెట్టి వినాయకుణ్ణి నిద్రలేపుతాడు. వెంటనే వినాయకుడు, అయ్యో మిత్రమా, నువ్వు నన్ను ఎందుకు లేపావు? మా అమ్మ మోదకంతో కొత్త రకం వంటకం చేసింది. దాని ఆకారం కూడా చాలా బాగుంది, అర్ధచంద్రుడి ఆకారంలాగా. నేను దానిని చేతిలో తీసుకొని నోట్లో పెట్టుకోబోతూ ఉండగా నువ్వు లేపేశావు అని అంటాడు. అప్పుడు మూషికం, నీకు కలలోనైనా కనీసం విందు భోజనం దొరుకుతుంది మిత్రమా, కానీ మాకు ఇక్కడ అన్నం ఒక్క మెతుకు కూడా దొరకడం లేదు, ఉపవాసమే ఉండాలట అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, ఎందుకు, నీకు భోజనం ఎవరు పెట్టనన్నారు అని అడుగుతాడు. అప్పుడు మూషికం, నంది ఇంకా మిగతా గణాలు నేను చాలాసార్లు అడిగి చూశాను, అయినా లేదు పొమ్మన్నారు. మిత్రమా వినాయక, ఏదో ఒకటి చెయ్యి అని అంటాడు. వెంటనే వినాయకుడు, నా స్నేహితులు భోజనం అడిగితే లేదు పొమ్మంటారా? ఇక చూడు, వాళ్ళ పని పడతాను. ఇక మీదట ఎవరు భోజనం అడిగినా లేదని అనకుండా చేస్తాను అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు గణాలుండే ప్రదేశం దగ్గరికి వెళ్ళి, నాకు అష్టసిద్ధులు లభించాయి కదా, కేవలం ఒక్క సిద్ధితోనే వీళ్ళని ఎలా ఆట పట్టిస్తానో చూడండి అని మాయమైపోతాడు. మూషికాలిద్దరూ వినాయకుడు ఎక్కడికెళ్లారా అని వెతుకుతూ ఉండగా వినాయకుడు చిన్నగా మారిపోయి, మిత్రమా ఇక్కడ చూడండి, నేను మీ కిందున్నాను, ఇప్పుడు నేను మీ కలుగులోకైనా దూరవచ్చు అని అంటాడు. వెంటనే మూషికాలు ఆనందిస్తూ, ఈ రూపంలోనే మీరు వంటగదిలోకి వెళ్ళి మా కోసం భోజనం తీసుకురావచ్చు అని అంటారు. వెంటనే వినాయకుడు, ఈ చిన్న ఆకారంతో వెళ్ళి దొంగతనం చేయాలా? తప్పుడు పనులు చేయకూడదు, అల్లరి చేష్టలు చేయవచ్చు కానీ అపరాధాలు చేయకూడదు. మనకున్న శక్తిని ఉపయోగించి తప్పుడు పనులు చేయడం కూడా అపరాధమే. మనం ఆట పట్టించడానికి వెళ్దామా? నంది మహానుభావుడు ఇంకా మిగతా గణాలందరినీ ఆట పట్టిద్దాము, వాళ్ళని పరుగులు పెట్టిద్దాము, వాళ్ళని ఆట పట్టించి చాలా రోజులైందని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. వినాయకుడు పూలబుట్టను మాయం చేయడంతో భృంగి, నా పూలబుట్ట ఏది? ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా అని అంటాడు. అప్పుడు నంది, అవును, నేను కూడా అదే అడుగుతున్నాను, పూలబుట్ట ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటాడు. వెంటనే భృంగి, నేను చెప్తున్నది అదే కదా, నువ్వు త్వరగా వెళ్ళి దాని గురించి కనుక్కో నంది అని అంటాడు. అప్పుడు నంది, కనుక్కుంటాను, నువ్వు తీయకపోతే నువ్వు కూడా వెతకచ్చు కదా భృంగి, త్వరగా, పార్వతీమాత పూజకు ఆలస్యమైపోతుంది అని అంటాడు. వినాయకుడు తన చిన్న ఆకారంతో ఎవరికీ కనపడకుండా గణాలందరినీ పరిగెత్తిస్తూ అందరినీ కింద పడవేస్తాడు. కింద పడిన నంది, భృంగి, ఈ తాడు ఎవరు కట్టి ఉంటారు? ఖచ్చితంగా ఈ పని వినాయకుడే చేసి ఉంటాడు. అయ్యా వినాయక, ఎక్కడున్నావయ్యా? పార్వతీమాత పూజకు ఆలస్యమైపోతుంది, మమ్మల్ని అర్థం చేసుకోవయ్యా, వదిలేయ్యా, ఎక్కడున్నావు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు తన ఆకారాన్ని పెద్దగా మార్చుకొని, నా మిత్రులు భోజనం అడిగితే లేదంటారా, ఇప్పుడు చూడండి అని అనబోతూ ఉండగా పార్వతీదేవి నంది ఇంకా మిగతా గణాలను వెతుకుతూ వస్తుంది. వెంటనే వినాయకుడు తన రూపాన్ని మార్చుకొని పూలు కోస్తూ కనిపిస్తాడు. వినాయకుని చూసిన పార్వతీదేవి, వినాయక, నువ్వు ఇక్కడున్నావేంటి? నంది మిగతా గణాలు ఎక్కడా? వారిని పూలు ఇంకా బిల్వపత్రాలు కోసుకురమ్మని పంపాను, ఇంకా రాలేదేమిటి అని అడుగుతుంది. అప్పుడు వినాయకుడు, అమ్మా, వాళ్ళు ఏదో పనిలో ఉంటారు,
నీకు పువ్వులు కావాలన్నావు కదమ్మా, నీకోసం పూలు తీసుకువచ్చాను, పదమ్మా వెళ్దామని పార్వతీదేవిని తీసుకువెళ్తూ ఉంటాడు. వెంటనే పార్వతీదేవికి అనుమానం వచ్చి తన శక్తితో గణాలను విడిపించి కోపంతో వినాయకుణ్ణి, అల్లరి చేష్టలు ఇలా ప్రతిసారి అల్లరే చేస్తే ఎలా? అయితే నిజంగానే నేను కార్తికేయుడి పట్ల పక్షపాతం చూపించాను. ఈరోజు నేను ఇక ఊరుకోను, నీ అల్లరి శృతిమించిపోయింది, ఇప్పుడు నీకు దండన విధించాల్సిందే అని అంటుంది. అప్పుడు నంది, అమ్మా, ఈ సందర్భంలో వినాయకుడి తప్పేమీ లేదు అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, నువ్వుండు నంది, ఇలాగే విడిచిపెడితే దీనివల్ల వచ్చే పరిణామాలు తీవ్ర ఉపద్రవాలుగా మారతాయి, ఇప్పుడు దండన విధించాల్సిందే, పద వెళ్దామని తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు వినాయకుడు, అమ్మా, నేనేదో ఆట పట్టిస్తున్నానంతే, నీకు ఈ విధంగా కోపం వస్తుందని నేను అనుకోలేదు, నా ఉద్దేశం అది కాదు అని అనబోతూ ఉండగా పార్వతీదేవి, ఇక నేను ఒక్క మాట కూడా వినదలుచుకోలేదు, పద వెళ్దామని తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు వినాయకుడు, అన్నయ్య, అమ్మకి నాపైన కోపం వచ్చింది, నన్ను రక్షించు, నాకు దండన విధిస్తుందంట అని పిలుస్తూ ఉంటాడు. ఆ తరువాత పార్వతీదేవి వినాయకుడిని కట్టివేస్తూ, నీకు అష్టసిద్ధులు ఏమీ ఊరికినే లభించలేదు, నువ్వు వాటిని ఉపయోగించడానికి. అష్టసిద్ధులు ఉన్నవి శివగణాల రక్షణ కోసమే, నీ అల్లరి చేష్టలు కాదు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు వినాయకుడు, కానీ అమ్మా, యుద్ధవీరుడు యుద్ధాన్ని అభ్యసిస్తే యుద్ధ నైపుణ్యంలో ఆరితేరుతాడు కదా, అదేవిధంగా నేను కూడా నా శక్తులను ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్నాను. నేను దాన్ని నేర్చుకోకపోతే అది ఎలా ఉపయోగపడుతుందో నాకెలా తెలుస్తుంది? అంతేకాదమ్మా, నేను ఆ శక్తులను పరీక్షిస్తున్నాను, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని ఇప్పుడు చూసుకోకపోతే కష్టమవుతుంది కదమ్మా అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కోపంతో, తెలివిగా మాట్లాడి తప్పించుకోవాలని చూడకు, ఈరోజు నీకు శిక్ష విధించాల్సిందే, ఈరోజు నీకు ఆహారం లేదు, సూర్యాస్తమయం వరకు నిన్నిలా కట్టి ఉంచాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మూషికాలు అక్కడికి వచ్చి, అయ్య బాబోయ్, అమ్మను ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు, నిజంగానే ఎంత కఠినమైన దండన అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వినాయకుడు, కలలో ఎంతో రుచికరమైన వంటలు చేయించుకొని తిన్నాను, కలలో తెలియక తిన్నాను, వాస్తవంలో అమ్మ వేసిన శిక్షను అనుభవిస్తున్నాను, ఈరోజు మా అమ్మ నాపైన చాలా కోపంగా ఉంది అని అంటాడు. కోపంతో వెళ్తున్న పార్వతీదేవికి కార్తికేయుడు ఎదురువచ్చి, అమ్మా, నేను ఒక ముఖ్యమైన పని చేయడానికి నీ అనుమతి కోసం వచ్చాను అని అంటాడు. వెంటనే పార్వతీదేవి కోపంతో, కార్తికేయ, ఇది సరైన సమయం కాదు, వినాయకుడు చేసిన పనికి నా మనసు అస్తవ్యస్తంగా ఉంది, నిర్ణయం తీసుకునే అంత ప్రశాంతంగా లేను, నా మనసు ఎప్పుడు శాంతిస్తుందో అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తికేయుడు బాధపడుతూ, సరైన నిర్ణయం నువ్వు నా గురించి ఎప్పుడూ తీసుకోలేదమ్మా, నీ మనసు ఎప్పుడూ వినాయకుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, నువ్వు తీసుకున్న నిర్ణయంలోనే పక్షపాతం ఉందమ్మా అని బాధపడుతూ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత భక్తుల రూపంలో ఉన్న రాక్షసులు కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు ప్రణామాలు, పార్వతీదేవి ఏమన్నారు, మేమంతా కైలాసంలో ఉండడానికి ఒప్పుకున్నారా అని అడుగుతాడు. అప్పుడు కార్తికేయుడు, మీరంతా నా అతిథులు, నేను మీకు ఆశ్రయం ఇచ్చాను, మీ గురించి ఎవరైనా అడిగితే నేను సమాధానం చెప్తాను, కానీ వినాయకుడు సన్యాసం తీసుకునేలా చేయడం మీ పని, నేను మీ గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా మీ పని చేయడానికి సిద్ధంగా ఉండండి అని అంటాడు. వెంటనే రాక్షసుడు కూడా తప్పకుండా స్వామి అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు, పొట్ట మహానుభావ, ఎందుకు విచిత్రమైన శబ్దాలు చేస్తున్నావు, ఆకలిస్తుందని పదే పదే ఎందుకు గుర్తు చేస్తున్నావు, ఈరోజు ఆ గుడుగుడే నీకు భోజనం అనుకుని శాంతించు అని అంటాడు. వినాయకుడిని చూస్తూ మూషికాలు బాధపడుతూ, మిత్రమా, నీకు ఈ గతి పట్టడానికి మేమే కారణమని, మేము తీసుకురావచ్చు కదా నీకు భోజనం అని అంటారు. మీ మనసులో ఉన్న భావం ఎంత స్వచ్ఛమైనదైనా సరే అలా చేయడం తప్పు, అమ్మ నన్ను శిక్షించింది కదా, ఆ శిక్షను పాటించకపోవడం కూడా అమ్మను అవమానించినట్లవుతుంది, అమ్మ మాటను పాటించకపోతే అది అపరాధమే కదా. లేదు పొట్ట మహానుభావ, ఈరోజు
వంటగదిలోకి వెళ్ళకూడదు అని అంటాడు. ఆ తరువాత క్రోధాసురుడు వంటగదిలోకి వెళ్ళి వండిన అన్ని పదార్థాలలో తన రాక్షస శక్తిని ఉంచుతాడు. అప్పుడు క్రోధాసురుడు ఇక్కడ వండిన పదార్థాలన్నిటినీ ఈ గణాలు భుజిస్తే వారందరిలో క్రోధం ఉద్భవిస్తుంది. ఆ కోపం వల్ల వారు అన్నాన్ని అగౌరవపరుస్తారు. అన్నాన్ని అగౌరవపరచడం అంటే అది అన్నపూర్ణమ్మనే అగౌరవపరచడం. అది దేవీ పార్వతికి అవమానం. ఆ అవమానం వల్ల దేవీ పార్వతి గణాలందరిపైన కోపం చూపిస్తారు. ఇక గణాలందరూ మహాదేవునికి ప్రేమన వారే. గణాల మాటను మహాదేవుడు కాదనలేరు. మహాదేవుడు పార్వతీదేవి మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఈ విభేదాలే అసుర శక్తిని ఇంకా ఎక్కువ చేస్తాయి. అధర్మాసుర ఇక వినాయకుడికి కైలాసం పైన తన ఆధిపత్యాన్ని ఎక్కువ కాలం చూపించడానికి వీలు కాదు అని నవ్వుకుంటూ ఉంటారు. ఆ తరువాత గణాలందరూ భోజనానికి కూర్చుంటారు. పార్వతీదేవి వాళ్ళందరికీ బాధతోనే భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు నంది, అమ్మా, వినాయకుడు ఇంకా భోజనానికి రాలేదు. మీరు కూడా ఇంకా భోజనం చేయలేదు. అలాంటప్పుడు మేం మాత్రం ఎలా భోజనం చేస్తాము చెప్పండి, వదిలేయండమ్మా, వినాయకుడిని క్షమించి వదిలేయండి అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, వినాయకుడికి శిక్ష విధించిన ఆ శిక్షను నేను కూడా అనుభవిస్తున్నాను. సంస్కారం నేర్పే క్రమంలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి. దండన విధించడం వల్ల సంస్కృతి వల్ల నడవడిక ఏర్పడుతుంది. దండన విధించే క్రమంలో ఇలాంటి శిక్షలు చిన్నవే అనిపిస్తాయి. గణేశుడు ఈరోజు ఉపవాసం ఉంటాడు, మీరు భుజించండి అని అంటుంది. పార్వతీమాత చెప్పడంతో గణాలంతా భోజనం చేయడం ప్రారంభిస్తారు. క్రోధాసురుడి మాయ వల్ల భోజనం చేస్తున్న భృంగి కోపంగా, నంది, నువ్విక్కడ భోజనం చేస్తుంటే అక్కడ వినాయకుడు శిక్షను అనుభవించాలా? వినాయకుడు అక్కడ ఆకలితో ఉంటే నువ్విక్కడ భుజిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే నంది కూడా కోపంతో, భృంగి మహానుభావ, తప్పు నాదొక్కడిదే కాదు, మీది కూడా ఉంది. ఇక రొట్టెల విషయానికి వస్తే మిమ్మల్ని చూడగానే రొట్టెలు పైనుంచి పడతాయి కదా అని అంటాడు. వెంటనే భృంగి, మరి అవే కదా నువ్వు తింటున్నావు అంటే నీ ఉద్దేశం నేను గడ్డి తింటున్నానన్నా? అక్కడ వినాయకుడు ఆకలితో ఉపవాసం ఉంటే నువ్విక్కడ భోజనానికి సిద్ధమయ్యావు. నీకు ఆకలిస్తే నువ్వు ఎవరి గురించి పట్టించుకోవు. ఇదిగో ఇది కూడా తిను అని తన ఆకులో ఉన్న భోజనాన్ని కూడా నంది నోటిలో కుక్కేస్తాడు. వెంటనే నంది కోపంతో, భృంగి మహానుభావ, ఇంత కోపమా నీకు? నా కొమ్ములతో నిన్ను పొడి చేస్తాను అని ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. అది చూసి పార్వతీదేవి, ఏం చేస్తున్నారు, ఆపండి అని గట్టిగా అరుస్తుంది. వెంటనే భృంగి, లేదు మాత, ఈ నందికి సరైన బుద్ధి చెప్పాల్సిందే అని కొడుతూ ఉంటాడు. గణాలంతా కూడా భోజనాన్నంతా పాడు చేస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే కార్తికేయ, మహాదేవుడు కూడా అక్కడికి వస్తారు. అప్పుడు పార్వతీదేవి కోపంతో, మాతగా ఆదేశిస్తున్నా సరే వినకుండా శృతిమించిపోయారు. చూశారా, తినే పదార్థాలను అవమానిస్తే అశుభంగా భావిస్తాం. మీ అశుభ్ర వ్యవహారం వల్ల శుభవస్తువులను అశుభ వస్తువులుగా మార్చేశారు. వస్తువులతో ఆడుకున్నా పర్వాలేదు కానీ అన్నాన్నే అవమానించారు అని అంటుంది. వెంటనే నంది, భృంగి, క్షమించండి మాత, మాకు తెలియకుండానే మాలో ఏదో ఆవరించినట్లు అనిపించింది, తప్పు జరిగిపోయింది అని అంటారు. అప్పుడు పార్వతీదేవి, తప్పు మీది కాదు, నాది తప్పు. ఏది అతిగా చేసినా, కోపం ఎక్కువగా చూపించినా దాని పరిణామం చెడ్డగానే ఉంటుంది. మీ మీద అధిక వాత్సల్యం, అధిక ప్రేమ చూపించాను కదా, అదే నేను చేసిన తప్పు. మీ దృష్టిలో అన్నానికి ప్రాముఖ్యమే లేదు, ఉంటే సహజంగానే ప్రాప్తించేది. భూమి మీద కావచ్చు, ఇతర లోకాల్లోనూ కావచ్చు, చాలా జీవరాశులకు తినడానికి అన్నమే లేదు అని అంటుంది. వెంటనే మహాదేవుడు, శాంతించు దేవి,
ఒక చిన్న తప్పుగా భావించి వారిని క్షమించు అని అంటాడు. అప్పుడు పార్వతీదేవి, మహాదేవా, మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? కళ్ళ ముందు అంత విధ్వంసం జరిగితే చిన్న తప్పుగా భావించాలా? అన్నాన్ని అవమానించడం అంటే సాక్షాత్తు అన్నపూర్ణను అవమానించినట్లే, అంటే నన్ను అవమానించినట్లే. ఇక్కడ జరిగిన విషయమేమీ చిన్న విషయం కాదు. లేదు, నేను దీనిని ఎప్పటికీ అంగీకరించలేను. ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను అంగీకరించను. ఎక్కడైతే అన్నాన్ని అవమానించారో అక్కడ అన్నపూర్ణాదేవి ఎప్పటికీ నివాసముండదు. నేను ఈ క్షణమే కైలాసాన్ని విడిచి వెళ్తున్నాను శాశ్వతంగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.